బాగుంటే పైగా భార్యాభర్త అన్యోన్యంగా ఉన్నారనుకోండి, ఆ చూసిన అమ్మాయి అబ్బాయి రేపొద్దున తమ భార్యలతో భర్తలతో ఎలా ఉండాలో నేర్చుకుంటారండి ఖచ్చితంగా. మా అమ్మ ఎప్పుడు మా నాన్నతో గొడవ పడ్డం చూడలేదు. ఎప్పుడైనా మా నాన్నకి ఏదైనా కోపం వచ్చినా ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది అని అమ్మాయి అబ్బాయి చూశారనుకో, వాళ్ళ కాపురాలు బాగుంటాయి. అలాగే మా నాన్నగారు కూడా పోనీ ఏదైనా కోపంలో ఓసారి ఓ మాట అన్నా వెంటనే వచ్చి పలకరించారు మా అమ్మని. వెంటనే ఏమన్నాను ఏమనుకోకే అని ఏదో అన్నారు అని ఈ అబ్బాయి చూశాడు అంటే వాళ్ళ ఆవిడని అలాగే చూసుకుంటాడమ్మా. పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్ళ ముందు శృంగారపరమైన చర్యల్లో ఉండడం తప్పు, కానీ సరసంగా ఉండడం, ఆనందంగా ఉండడం, చమత్కారంగా ఉండడం తప్పు కాదండి ఎప్పుడు కూడా. అది వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది. మన అమ్మ ఎప్పుడు జోకులు వేసుకుంటూ ఉంటారు కూర్చుని అని వాళ్ళు కూడా అలాగే ఉంటారు. విడాకులు ఎందుకు అవుతాయి? అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీ తటీ రత్న కింకిణికారంయ రశనాదాం